తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ ఇప్పుడు ఈ అమ్మ పాడారు కదా బయలోనే బల్లిపల్లికే, ఎక్స్ట్రాడినరీ ఉంది సాంగ్. థ్యాంక్ యూ నిజంగా ఆ సాంగ్ అంటే అమ్మ మొత్తం పాడితే ఎలా ఉంటుందో ఒకలాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. తిని పాడింది ఇప్పుడు ఆల్రెడీ చూసాం కాబట్టి ఆమె ఫస్ట్ మొత్తం పాడి లిరిక్స్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది మీకు అసలుకి? అయితే ఫస్ట్ తనతో పాడిద్దామనే ప్లాన్ చేశారా అసలుకి? లేదు, అయితే ఇది ఫస్ట్ సారంగధరి అనే ఒక షో ఉండే అన్న. అవును, 1:30 వాళ్ళు చేసారు. అందులో సెలెక్ట్ అయింది, ఇదే తిరుపతి రెడ్డి ద్వారా సెలెక్ట్ అయింది. జస్ట్ వాట్సాప్లో అమ్మది ఒక బయట పెట్టుంటే దాన్ని చూసి సెలెక్ట్ చేసారు. సెలెక్ట్ చేసిన తర్వాత అందులో పాడిన తర్వాత కాసర్ల శ్యామ్ అన్న, మన భీమ్స్ అన్న వీళ్ళు జడ్జెస్గా వచ్చారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మంచి అవకాశాలు వస్తాయి లేని నాగవా తొందర ఎలిమినేట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్కే ఎలిమినేట్ అయిపోయింది. అందులో అయిపోయిన తర్వాత అమ్మకి ఎలా పాడాలో అర్థం కాలేదా స్టేజ్ మీద? లైవ్ ప్రోగ్రామ్ కదా, అదే కొంచెం ఉంటుంది భయం. ఇదేంటంటే ఎన్ని టేకులు తీసుకున్నా నో ప్రాబ్లం స్టూడియోలో. అదేంటంటే లైవ్ పర్ఫార్మెన్స్ కాబట్టి వాయిస్ బాగుంది, కాకపోతే ఏంటంటే ఎక్కడ ఎత్తుకోవాలి ఎక్కడ దించాలి ఏం ఇది తెలియదు కాబట్టి దానివల్ల తొందర ఎలిమినేట్ అయిపోయింది. అప్పుడు కాసర్ల శ్యామ్ అన్న కానీ, భీమ్స్ అన్న కానీ, చరణార్జున్ అన్న కానీ వీళ్ళు మంచి సపోర్ట్ చేసి మంచి మాట ఇచ్చారు. దాని ద్వారా కాసర్ల శ్యామ్ అన్న మన దామోదర్ రెడ్డి అన్నకు కాంటాక్ట్ ఇచ్చిండు. మంగ్లీ వాళ్ళకు కాంటాక్ట్ ఇస్తే రాక్షస కావ్యం అనే ఒక సినిమాకు పిలిచిరు, ఒక సాంగ్ కావాలి అని చెప్పేసి. అప్పుడు ఈ పాట ఒక 4-5 తీసుకున్నారు ట్యూన్స్, తీసుకొని అందులో ఈ పాట సెలెక్షన్ చేసిర్రు. ఇక అందులో వర్కౌట్ సెట్ కాలేదని చెప్పేసి దీన్ని మనం ఇండివిజువల్గా చేద్దాం తీరు అని చెప్పేసి అన్న మాట్లాడిండు. మంగ్లీ గారు కానీ వీళ్ళు మాట్లాడిన తర్వాత దాన్ని ఆల్రెడీ రికార్డింగ్ చేసినాము. ఈ ఒక్క సాంగ్ కోసం అప్పటికి అమ్మ ఒక 10-15 సాంగ్స్ పాడింది. ఈ ఒక్క సాంగ్ కోసము 3 years వెయిట్ చేసిన. 3 years అమ్మను ఎవరు అడిగినా కూడా, అంతకుముందు మన సల్మాన్ ఖాన్ మూవీలో కూడా పాడింది, చిన్న వోకల్ పాడింది బతుకమ్మ సాంగ్. ఏ సాంగ్ అమ్మా? కిసికే బాయ్ కిసికే జాంగ్ అని ఆ సినిమాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో బంగారు పొలాలో అన్నది వచ్చింది. అంటే కొంచెం ఎక్కువనే తీసుకున్నారు, దాంట్లో ఎంత వరకు సెట్ అవుతుందో అంతవరకే పెట్టుకున్నారు. సినిమాది కిసికే బాయ్ కిసికే జాన్ అని అది తెలుగులో రీమేక్ చేసిరు. అందులో వెంకటేష్ గారు, మన రామ్ చరణ్, పూజ హెగ్డే ఆ సినిమాలో అందులో పాడింది. ఇక ఆ సాంగ్ మన అది కూడా భీమన్న ద్వారా అవకాశం వచ్చింది, భీమ్స్ సిసిరోలి అన్న ద్వారా. అయితే ఇదేంటంటే ఈ ఒక్క సాంగ్ కోసం 3 years దామోదర్ అన్న, మంగ్లీ మేడం నాకు మాట ఇచ్చారు, తీరు దీన్ని మంచిగా చేద్దాం, లేట్ అయినా పర్లేదు, ఒక మంచి బ్రాండ్ మంచిది ఇద్దాం, చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత 3 years వెయిట్ చేసి ఎక్కడ కూడా పాడనీయాలి అమ్మను. వెళితే ఈ ఒక్క సాంగ్ తోటి ప్రపంచానికి తెలియాలి అని చెప్పేసి ఎందులో కూడా పాడనీయలేదు. మన అదృష్టవశాత్తు ఏంటంటే మంగ్లీ మేడం వీళ్ళు అసలు ఖర్చుకు ఎక్కడ కూడా వెనకాడకుండా, ఏడ కూడా తగ్గకుండా సాంగ్ మొత్తం చాలా అయిందన్న. నాకు తెలిసి 15 lakhs అవి ఉండొచ్చు, 15 లక్షల పైన అయి ఉండొచ్చు. చాలా కష్టపడ్డారు మేడం కూడా, డే అండ్ నైట్ కష్టపడ్డారు. అసలు చాలా అంటే చాలా కష్టపడ్డారు. అంతా ఒక 150 members దాకా టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, చాలా అంటే చాలా గ్రాండ్గా చేసారు. అందులో వాళ్ళు అంత పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్లనే అమ్మ ఈ రోజు ముందుకు వచ్చింది. నాకు తెలుసు ఆ సాంగ్ కి వచ్చిన వ్యూయర్షిప్ కి వచ్చేసి ఉంటది కూడా వెనక్కి అమౌంట్ కూడా ఈజీగా. జస్ట్ 1 day 70 million దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు 70 million ఫర్ డే 1 million వెళ్తుంది. ఒక రోజు 1 million వెళ్తుంది, రోజుకు 1 million. 1 month కదా రిలీజ్ అయ్యి సాంగ్, 1 month 10 days. ఈ సాంగ్ బిఫోర్ మంగ్లీ గారు నన్ను అడిగారు, ఈ సాంగ్ ఒకటి చేస్తున్నానండి అని కూడా, నిజంగా బాగుంటుంది అని కూడా చెప్పారు నాకు. నిన్న సడన్ గా కాల్ చేసి ఈ సాంగ్ నాగవ్వ పాడారు, ఈ సాంగ్ ఎప్పుడు వచ్చిందో కూడా నేను చూడలే. మళ్ళీ నిన్న చూసి నేను షాక్ అయ్యా, అరే ఎంత అద్భుతంగా పడింది అసలు. కానీ మంగ్లీ గారి డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అసలు. అవును, నాకు తెలిసి తను సినిమాల్లోకి వచ్చి ఉంటే ఇంకొక సాయి పల్లవి అయ్యేది అనిపించింది ఆ ఒక్క సాంగ్ చూసి నాకు. అంత అద్భుతంగా డాన్స్ చేశారు, ఎక్స్ప్రెషన్స్ గానీ, ఆమె పాడటం గానీ, అమ్మ కాంబినేషన్ గానీ. డే అండ్ నైట్ కష్టపడ్డారు అన్న, డే అండ్ నైట్ అసలు నిద్ర లేకుండా చేసినాం అవి. ఓకే, ఎన్ని డేస్ పట్టింది సాంగ్ చేయడానికి మొత్తం? 3 days. ఓకే, 3 days చేసినాం. సో ఈ సాంగ్ లిరిసిస్ట్ అంతా మీరే? నేను కాదన్న. అయితే అమ్మ దగ్గర ఉన్న సాంగ్ అంతా మొత్తం ఇచ్చేసి, మన దగ్గర ఉన్న లిరిక్స్ అన్ని ఇచ్చినాము, ట్యూను కొన్ని లిరిక్స్ ఇచ్చినాము. దాన్ని బట్టి కమల్ ఇస్లావత్ అన్న అని మన జగిత్యాల,
ఆ అన్న చాలా సాంగ్స్ రాసిండు. ఓకే. కొచ్చేటి మిషాలోడు అని ఇంకా చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి అన్నకు. ఆ అన్న దీన్ని మాడిఫై చేసిండు. ఓకే ఓకే. మన సురేష్ బబ్లీ అన్న మ్యూజిక్ చేసిండు. ఓకే. కానీ మీరు డాన్స్ కూడా చేశారు కదా ఆమెతోనా? ఇక ఎగురు ఎగురు అంటే నాకు కాళ్ళు నొప్పుకుంటారు, నాకు డాన్స్ మాత్రం నచ్చొచ్చారు. పాటలు ఎన్ని అంటే అలా వేసి పాడతా గానీ డాన్స్ ఇప్పుడు కోలలేయంగా బతుకమ్మయంగా వాళ్ళతో అట్లా కాలు ఆడిచ్చు కుంటి కాలైనా ఈ కాలు నడని. నాకు అంతకుముందు కాలు కూడా ఎగురు అంటే నచ్చొచ్చారు. ఆమెతోని ఇక అట్లా కులోదుగా గొడిసేపు అట్లే అంతే అట్లా ఎగిరినా. కానీ తిన్నావా నాగవ అంటే ఇక మతి పడ్డప్పుడు అంటది నాగవా తిన్నావా తిరు అమ్మని తినబెట్టు అని అంటే. కానీ మంగ్లీ డాన్స్ చూసావా మీరు మొత్తం? అన్న 20 టేకలు తీసుకుని నువ్వు నా సొంటిదాన్ని అయితే నీకు రాక అనుకుందుకు. అవునే నాగవ్వ మోకాలు నొప్పి వచ్చింది అని. పాపం బాగానే బాగా కష్టపడ్డది. కట్టపడ్డది బాగా కట్టపడ్డది. ఇక కట్టపడ్డానికి ఫలితం కావాలి సారు. ఫలితం వచ్చిందా? వచ్చింది. ఎంత వచ్చింది? ఎంత వచ్చిందో ఇక మంచి తెలివిగానే ఉందా నాగవ్వ? కొడుకు ట్రైనింగ్. కానీ ఇప్పుడు ఏంటి తిరుపతి నువ్వు అంటే ఏం చేద్దామని, లిరిసిస్టా లేకపోతే డైరెక్టర్ అవుదామనా? డైరెక్షన్ అన్న. డైరెక్షన్ మెయిన్ డైరెక్షన్. లిరిసిస్ట్ అంటే అది నేను లిరిక్ రైటర్ అయిదని నాకు కూడా తెలియదు. దానివల్ల ఒక 100 పైన సాంగ్స్ చేసిన అన్న. 100 పైన సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ కానీ. ఫస్ట్ ఈ యూట్యూబ్ లేనప్పటి నుండి నాది ఫీల్డ్. ఫస్ట్ స్టడీ అంటే డిగ్రీ వరకు చేసినాను. అందులో ఇక మన ఇంట్లో ఫోర్స్ వలన ఎస్ఐకి దానికి ట్రై చేయమంటే 3 times చేసిన. అది మనకి ఇంట్రెస్ట్ లేదు, మనకు దీని పైన ఇంట్రెస్ట్. ఇందులో ఏ సాంగ్ చేసినా నా ఛానల్లో ప్రతి ఒక్కటి నా ఛానల్ కాకుండా నేను బయట వాళ్ళకి చేసినా కూడా 1 million పైన అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకే ఓకే. అదిగాక ఈ ఫోక్ సింగింగ్ కి ఆ డాన్స్ కి ఒక సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు. యూట్యూబ్ లో కావచ్చు లేకపోతే సినిమాలో కూడా. సినిమాలో కూడా ఒక ఫోక్ సాంగ్ లేకపోతే ఆడని పరిస్థితి లేదు. అట్లా అయిపోయింది ఇప్పుడు. అసలు యూట్యూబ్ లో అయితే మిలియన్స్, 200, 300, 400 మిలియన్స్ ఉంటున్నాయి. షాక్ అసలుకి. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఒక 7-8 years నుంచి ఎన్ని సాంగ్స్ అసలు మామూలుగా ప్రపంచం మొత్తం ఫోక్ సైడ్ ఉంది. అదేంటంటే ఫోక్ ఏంటంటే ఓన్లీ తెలుగు వాళ్ళే చూడరు. అవును. ఇప్పుడు వీళ్ళ సాంగ్ అయితే మహారాష్ట్ర నుంచి ఎంతమంది కామెంట్స్, చాలా కామెంట్స్. అసలు ఆ మీనింగ్ చెప్పిందా అమ్మ? చెప్పలేదు నాకు. ఆ మీనింగ్స్ తెలియక కొంతమంది అసలు ఏం సాంగ్ రా నాయన, వినడానికైతే వినసొంపుగా ఉంది. అసలు మీనింగ్ ఏంటంటే ఇది మన కరీంనగర్ సైడ్, నిజామాబాద్ సైడ్, మా జగిత్యాల ఈ సైడ్ ఏంటంటే ఆ అటు సైడ్ ఉన్న స్టైల్ కొంచెం వేరే ఉంటుంది. కొంతమందికి ఆ లాంగ్వేజ్ కానీ కొంచెం ప్రాంతాన్ని బట్టి ఆ లాంగ్వేజ్ అనేది కొంతమందికి అర్థం కాదు. ఏంటంటే వెనుకట దొరలు అది చెప్పారు, బాయిలలో దాచిపెడితే బల్లి పలికితే శుభం అంటారు కదా. తవ్వుకుంటా పోతా అంటే ఆ బల్లి పలికిన పలుకులకు అదృష్టవశాత్తు ఏంటంటే ఆ బంగారు శిలలు అనేటివి బయటపడ్డాయి. ఓకే. అవి బయటపడడం ద్వారా ఏమైందంటే ఈ అమ్మాయి ఆ బంగారాన్ని మా అన్న 7,000 జోడుంగురాలు అని చెప్పేసి, ఎర్రాన్ని మా అన్న చేతికి 7,000 జోడుంగురాలు, ఇవన్నీ మా అన్నకు ఇవి నేను గుండ్లు గున్నాలు ఆ సెంపసేర్లు ఇంపుగా శృంగారించుకొని ఇవన్నీ నేను చేసుకొని ఇవన్నీ రెడీ అయ్యి నీ దగ్గరికి వస్తున్నా, నువ్వు నన్ను పట్టించుకుంటలేవేందిరా అని చెప్పేసి అమ్మాయి పాడుతుంది అబ్బాయి కోసం. ఓకే. నీ కాలు పెళ్ళి? నాకు మ్యారేజ్ అయింది మొన్ననే అయింది. మొన్న 6 months. కూడా మంచిదేనా? చిన్న కోడలు మంచిదే, బిత్తిరి సత్తూరు. బిత్తిరి సత్తి వాళ్ళ ఊరు. అర్థమైంది. మొన్న చేసి వచ్చిన వాడ పామెనా. ఇక్కడనేమో మేము చూసుకుంటాం ఇప్పుడు మనం అక్కడ డాడీని. బిత్తిరి సత్తికి చుట్టమేనా? దగ్గర అన్నట్టే వాళ్ళ ఊరు, వాళ్ళ విలేజ్. మొన్న వాళ్ళ ఇంటికన్నా షూట్ చేసిన. ఓకే. వాళ్ళ ఫామ్ హౌస్ లో, అన్న వాళ్ళ ఫామ్ హౌస్ లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.